నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. భుజానికి సంబంధించిన సమస్యలు చిన్న వయసులో స్పోర్ట్స్ ఇంజరీస్ లాగా తలెత్తేవి కొన్ని అయితే, మరికొన్ని వయసుతో పాటు ఇతర హెల్త్ కాంప్లికేషన్స్తో పాటు తలెత్తుతూ ఉంటాయి. మరి ఈ సమస్యలను ఎప్పుడు సీరియస్గా పరిగణించాలి? రొటేటర్ కఫ్ మజిల్ టేర్ అంటుంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్స్ ఎప్పుడు తప్పనిసరి? ఆర్థ్రోస్కోపీ పద్ధతిలో ట్రీట్మెంట్స్ అవసరం ఉంటూ ఉంటాయా? షోల్డర్ రీప్లేస్మెంట్ కానీ షోల్డర్ డిస్లొకేషన్ కానీ ఇలాంటి వాటిని ఎలా గుర్తించాలి? ట్రీట్మెంట్ ఆప్షన్స్లో వచ్చిన కొత్తదనాలేంటి? ఈ వివరాలన్నీ అందించడానికి సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మితిన్ ఆచి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు. నమస్కారం. నమస్తే. భుజానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఏవి చూస్తూ ఉంటారండి? చాలా మటుకు భుజాలకు సంబంధించిన సమస్యలు ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ అనేవి యంగ్స్టర్స్లో జరుగుతాయి మేడం. అంటే ఏజ్ ప్రకారంగా చూస్తే యంగ్ పీపుల్లో చాలా మటుకు ఆబ్వియస్లీ భుజాల అరుగుదల ఉండదు, కానీ ఈ దెబ్బ తాకడం వల్ల, స్పోర్ట్స్ ఆడడం వల్ల, మేబీ ఎస్పెషల్లీ బాస్కెట్బాల్ అన్నా, టెన్నిస్ అన్నా, క్రికెట్ అన్నా, దానివల్ల ఆటోమేటికలీ పేషెంట్స్కి ఈ భుజంలో రొటేటర్ కఫ్ అనేది దాని మీద కొంచెం స్ట్రెయిన్ రావడం అన్నా, లేకపోతే కొంచెం స్ప్రెయిన్ రావడం అన్నా, లేకపోతే కొన్నిసార్లు టేర్ రావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు అనేవి మనం యంగ్స్టర్స్లో ఎక్కువ చూస్తుంటాం అన్నమాట. యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్, అంటే వయసు పెరిగే కొద్దీ భుజం ప్రాబ్లంలో టోటలీ డిఫరెంట్ అయిపోతాయి. ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ 40-45 ఇయర్స్ దాటడంతో ఆటోమేటిక్గా పేషెంట్స్కి భుజం అరుగుదల లైట్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మోకాలు ఎలా అరిగిపోతుందో, తుంట ఎలా అరిగిపోతుందో, భుజం అరుగుదల కూడా చాలా కామన్. కాకపోతే అది అంత వేగంగా ముందుకెళ్ళదు. ఎందుకంటే మోకాళ్ళన్నా, తుంటన్నా, హిప్ అన్నా వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే బరువు పెట్టి మనం దాని మీద నడుస్తాం కాబట్టి అది త్వరగా అరిగిపోతాయి. భుజం వెయిట్ బేరింగ్ జాయింట్ కాదు, అది వెయిట్ బేరింగ్ కాకపోయేసరికి దాని మీద ప్రెషర్స్ అనేవి యాక్టివిటీతో వస్తుంది. సో యాక్టివిటీ పరంగా యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ మెల్లగా 45-50 ఇయర్స్ చేరే కొద్దీ ఆ రొటేటర్ కఫ్ అన్నా, ఆ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ అన్నా ఇన్ఫ్లమేషన్ వచ్చి డీజనరేట్ అయ్యి ఆ భుజం నొప్పి అనేది మైల్డ్ డీజనరేటివ్ టేర్స్ అంటాం మనం. ఆ డీజనరేటివ్ టేర్స్ అనేవి ఏర్పడతాయి. సో భుజం ప్రాబ్లమ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే యంగ్స్టర్స్లో స్పోర్ట్స్ ఆడడం వల్ల, పడడం వల్ల ఏదన్నా వచ్చే టేర్స్ ఉంటాయి. పెద్దవాళ్ళలో వయసు పరంగా వచ్చే ఇబ్బందులతోటి డీజనరేషన్స్ వస్తాయి. ఈ షోల్డర్ డిస్లొకేషన్ కూడా స్పోర్ట్స్ ఇంజరీ లాగా చూస్తూ ఉంటారా? ఎందుకంటే ఆ థ్రోయింగ్ అది ఎక్కువ వాటిలోనే ఉంటూ ఉంటాయిగా. 100% మ్యామ్. ఈ షోల్డర్ డిస్లొకేషన్ అనేది ఐ కెన్ సే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ షోల్డర్ ప్రాబ్లమ్స్ విచ్ వి ఎన్కౌంటర్. అంటే మనం ఏదైనా చేయడానికి, అంటే ఇన్వేజివ్ ప్రొసీజర్ అన్నా, లేకపోతే ఏదైనా మెనూవర్ చేయడానికి మోస్ట్ కామన్గా చేసేది ఈ షోల్డర్ డిస్లొకేషన్. ఈ షోల్డర్ డిస్లొకేషన్ ఎందుకు వస్తుంది అంటే, చాలామందికి ఫాల్ ఆన్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్, ఫాల్ ఆన్ ఎక్స్టర్నల్ రొటేటెడ్ హ్యాండ్ తోటి, ఎక్స్టర్నల్ రొటేటెడ్ అంటే ఇట్లా భుజం ఇట్లా బయటికి ఇట్లా బంతి ఇసురుతున్నాం చూడండి, ఈ మోషన్లో ఆ భుజం డిస్లొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు భుజంని డిస్లొకేట్ కాకుండా ముందు ఇక్కడ ఒక లిగమెంట్ని ఇచ్చిండు, ఒక కండలాగా ఇచ్చిండు. అది ఇలా వేయడంతో ఆ కండ అనేది స్ట్రెచ్ అవుతుంది. కొంతమందిలో ఆ వీక్నెస్ వల్లనో, సడన్ మూమెంట్ వల్లనో, పడ్డం వల్లనో ఆ భుజం బయటకు వచ్చేస్తుంది. దాన్ని షోల్డర్ డిస్లొకేషన్ అంటారు. అంటే హ్యూమరస్ హెడ్ అండ్ గ్లీనాయిడ్, ఈ రెండింటి మధ్యలో ఆర్టికులేషన్ షోల్డర్, సడన్గా ఇది ఇట్లా బయటికి వచ్చేదాన్ని షోల్డర్ డిస్లొకేషన్ అంటారు. ఇది సాధారణంగా కింద పడ్డంతో జరిగే ఒక ప్రాబ్లం. ఇది చాలామందిలో ఇది నార్మల్ కండిషన్ పడ్డం వల్ల అవ్వడం వల్ల అయినా కూడా కొంతమందిలో ఈ ఫిట్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, సీజర్స్. అలాంటి వాళ్ళలో వాళ్ళకి తెలియకుండా భుజం ఎలాగో కొట్టుకుంటుంటుంది కాబట్టి, ఇలా మూవ్ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు ఆ స్ట్రెస్లో, ఆ పవర్లో అప్పుడు కూడా భుజం బయటికి వస్తుంది. ఇది ఎలా గుర్తిస్తామనంటే, యూజువలీ కింద పడ్డ వాళ్ళు ఫాల్ అండ్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్, ఈ డిస్లొకేషన్ అనేది యాంటీరియర్ అవుతుంది, అంటే ముందుకు వస్తుంది, ఈ బంత్ అనేది ముందుకు వచ్చేస్తుంది. ఈ సీజర్స్ అనేవాళ్ళు ఇట్లా సీజర్స్ అవుతాయి కాబట్టి ఇది వెనకాలకి వెళ్తుంది అనమాట. సో యూజువలీ యాంటీరియర్ డిస్లొకేషన్ అంటే ముందుకు వచ్చే బంతి, హ్యూమరల్ బంతి ఒకవేళ ముందుకు వస్తే యూజువలీ పడ్డం వల్ల అవుతుంది. ఒకవేళ వెనకాలకి వెళ్తే యూజువల్లీ అది సీజర్. ఇట్స్ నాట్ అ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, బట్ చాలా మటుకు మోస్ట్లీ దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ డయాగ్నోసిస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం చేయి పెట్టాం అనుకోండి, ఇక్కడ మనకు ఒక గుండ్రంగా హ్యూమరల్ హెడ్ తాకుతున్నది. అలాంటి వాళ్ళకి మనం చేపెట్టేసరికి ఎంటీ సల్కస్ సైన్ అంటాం. అంటే మనం వేలు ఒత్తినా కూడా అక్కడ భుజం బంతి తాకదనమాట. సో దాంతో ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ అది భుజం డిస్లొకేట్ అయిందని ఫస్ట్ ఐడియా. సెకండ్ ఆబ్వియస్లీ పెయిన్. థర్డ్ అనేది మూమెంట్ పోతుంది. మనము ఈజీగా చేసే భుజం మూమెంట్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు బాల్
ఈజ్ నాట్ ఇన్ దట్ సాకెట్. హ్యూమరల్ హెడ్ బయటకు వచ్చేసింది కాబట్టి ఆ మూమెంట్ పోతుంది. సో ఈ 3 మెయిన్ రీజన్స్, 3 మెయిన్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా తోటి ఆ భుజం డిస్లొకేషన్ ఆబ్వియస్లీ ఫాలోడ్ బై ఎక్స్రే వీ డిసైడ్ అండ్ వీ ట్రీట్ అనమాట. అంటే ఇది కూడా ఎక్కువగా యంగ్స్టర్స్లోనే గమనిస్తుంటారా? ఎస్, చాలా మటుకు యంగ్స్టర్స్లోనే. ఇన్ఫ్యాక్ట్ ఈ భుజం ఒక్కసారి బయటకు వచ్చింది అనుకోండి, మనం ప్రాపర్గా మనం మేనేజ్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా అది రెగ్యులర్గా బయటికి రావడం కూడా స్టార్ట్ అవుతుంది. దాన్ని మనము రికరెంట్ డిస్లొకేషన్ అంటాం. అంటే కాన్స్టెంట్గా ఎన్నోసార్లు అది బయటికి రావడం. ఈ యంగ్స్టర్స్లో ఇనీషియల్గా తాకిన దెబ్బ ఎంత గట్టిగా ఉండేనో ఆ ట్రీట్మెంట్ టైంలో వాళ్ళు సరైన రెస్ట్ తీసుకున్నారా, సరైన ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సరైన రెస్ట్, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ భుజం దగ్గర ఉన్న ఈ కండ సరిగా అతుక్కోదు ఆర్ హీల్ కాదు. అలాంటప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా భుజము అనేది వీక్ ఉండడంతో ఎప్పుడన్నా అలాంటి పేషెంట్ ఇలా బంద్ చేయాలనుకున్నాడు అనుకోండి, ఇలా ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేయాలనుకున్నాడు అనుకోండి, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో దాన్ని రికరెంట్ డిస్లొకేషన్ అంటారు. సో యూజువలీ భుజం డిస్లొకేషన్ యంగ్స్టర్స్లో స్టార్ట్ అయ్యి ఎన్నో కాలాల తర్వాత క్రమేణా మెల్లమెల్లగా రికరెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఇఫ్ వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ. అంటే మీరు సెట్ చేశాక కొంతకాలం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. 100% మేడం. ఎందుకనంటే ఎప్పుడన్నా భుజం బయటకు వచ్చిందనంటే అక్కడ ముందున్న కండని అది టేర్ చేసుకుంటూ బయటకు వచ్చింది, మళ్ళీ మనం కూర్చోబెట్టిన తర్వాత ఆ కండ మళ్ళీ పడిపోతుంది దాని ఉన్న పొజిషన్కి. ఆ పడ్డ కండ హెల్ అవ్వాలంటే మనం షోల్డర్ ఇమ్మొబిలైజర్ అంటాం. స్లింగ్ లాగా, అంటే రెగ్యులర్ స్లింగ్ అంటే ఈ మూమెంట్స్ ఉంటుంది. షోల్డర్ ఇమ్మొబిలైజర్ అంటే ఇక్కడ పట్టుకుంటుంది, ఇక్కడ పట్టుకుంటుంది, అంటే అసలు మూమెంట్ ఉండదు షోల్డర్ది. అలా మనం మినిమం 2 to 3 weeks పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఆ కండ అనేది హీల్ అవుతుంది. హీల్ అయిన తర్వాత మళ్ళీ మనం ఆ ఇమ్మొబిలైజర్ తీసి మెల్లగా ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి మళ్ళీ కొన్ని నెలల తర్వాతనే మెల్లగా మూమెంట్స్ అనేవి, ఏది స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది మెల్లగా వీ అడ్వైస్ టు ద పేషెంట్స్. కానీ దీనికి మేజర్గా సర్జరీ లేకుండా మామూలుగా మాన్యువర్ చేసి సెట్ చేస్తుంటారా? యూజువలీ 99% ఆఫ్ ద టైం మేడం మా ఆర్థోపెడిక్ డాక్టర్స్ అనస్థీషియా లేకుండా కూడా ఆ భుజంని లోపల కూర్చోపెట్టే టెక్నిక్స్ ఉన్నాయి మా దగ్గర. సాధారణంగా పాతకాలంలో మనం ఏం చూసేవాళ్ళము, భుజం డిస్లొకేషన్ వస్తే ఎవరో ఒక బట్ట పెట్టుకొని పైనుంచి లాగాలి, డాక్టర్ కింద నుంచి లాగాలి, మళ్ళీ కూర్చోబెట్టాలి. ఇది సివియర్ పెయిన్ ఉంటుంది కాబట్టి అనస్థీషియా ఇచ్చి చేసేవాళ్ళు చాలామంది. ఈ మధ్య కొన్ని టెక్నిక్స్ వచ్చినాయి. ఆ టెక్నిక్స్ వల్ల మనం ఆటోమేటికలీ భుజం ఏదైతే బయటకు వచ్చిందో అనస్థీషియా లేకుండా పేషెంట్కి మేబీ ఒక 5% పెయిన్ తోటే ఈజీగా లోపలికి కూర్చోబెట్టే టెక్నిక్స్ వచ్చినాయి. సర్జరీ అనేది యూజువలీ వెరీ రేర్ మేడం. ఒకవేళ పేషెంట్కి మండే రోజు భుజం డిస్లొకేట్ అయింది అనుకోండి అండ్ ఆయన నెక్స్ట్ మండే వచ్చింది అనుకోండి, సో క్రానిక్గా ఉండే భుజం అనేది అంత ఈజీ కూర్చోదు. అలాంటప్పుడు కొన్నిసార్లు అది క్యాప్సూల్ అంటారు, అంటే భుజంని కాపాడే ఒక కండది, ఆ కండలోంచి అది బయటకు వచ్చి ఇలా బటన్ హోల్ లాగా ఫామ్ అయింది అనుకోండి, అది కూర్చోదు. అలాంటప్పుడు మనం ఆపరేట్ చేసి ఆ క్యాప్సూల్ని రిలీజ్ చేసి భుజంని కూర్చోబెట్టాల్సి వస్తుంది. లేకపోతే కొన్నిసార్లు భుజం బయటకు వచ్చింది అనుకోండి, ఫ్రాక్చర్ కూడా అయి ఉండొచ్చు ఆ భుజంలో. ఆ ఫ్రాక్చర్ ఉంటే అప్పుడు కూర్చోబెట్టడము, ప్లేట్ వేయడము, స్క్రూస్ వేయడము 3 ఒకటేసారి జరుగుతుంది. ఎక్కువగా మెన్లోనే చూస్తుంటారు ఈ సమస్యలు? వెరీ గుడ్ అబ్జర్వేషన్ మ్యామ్. మెన్లోనే ఉంటుంది, ఎందుకంటే ఐ థింక్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్ అండ్ వాళ్ళు ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అన్న ఏదన్నా చాలా కామన్ వాళ్ళల్లో. అండ్ ఈవెన్ ఇఫ్ సీజర్ యాక్టివిటీ ఆల్సో మీరు అన్న తర్వాత నాకు అనిపిస్తుంది సీజర్స్ కూడా నేను ఎక్కువ ఆబ్వియస్లీ మేల్స్లోనే ఎక్కువ చూస్తున్నాను ఇప్పటి వరకు. సో మోస్ట్ ఆఫ్ మై కెరియర్ అట్లీస్ట్ నేను మేజర్గా షోల్డర్ డిస్లొకేషన్స్ మెన్లోనే ఎక్కువ చూసిన. ఇంకా రొటేటర్ కఫ్ మజిల్ అని అంటుంటారు, అది అసలు ఏంటండి? అది టేర్ ఎందుకు అవుతుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? రొటేటర్ కఫ్ అని అంటే మనకి భుజం లోపల మూమెంట్ కోసము దేవుడు ఒక కండనిచ్చిండు. అది ఏంటంటే పైన, ఫ్రంట్లో, వెనకాల, కింద ఒక 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 రింగ్ లాగా అది మెయింటైన్ చేస్తుంది. అది వెళ్ళి భుజం యొక్క ఆ బంతిలో వెళ్ళి కూర్చుంటుంది అనమాట. అదేం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రొటేటర్ కఫ్లో ఇలా కాంట్రాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు భుజం లేస్తుంది. డెల్టాయిడ్తో పాటు ఆ రొటేటర్ కఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటిది సూప్రాస్పైనైటిస్ అనుకోండి, దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద రొటేటర్ కఫ్. సూప్రాస్పైనైటిస్, ఇన్ఫ్రాస్పైనైటిస్ మైనర్స్, ఇవన్నీ రొటేటర్ కఫ్ పార్ట్. ఒకవేళ రొటేటర్ కఫ్లో ఇంజరీ అని అంటే ఆ కండలో ఇంజరీ అయింది అనుకోండి, ఆ యొక్క స్లింగ్ యాక్షన్ పోతుంది, దాన్ని ఆ యొక్క లిఫ్టింగ్ యాక్షన్ పోతుంది, ఆ యొక్క ట్రాన్స్మిటెడ్ యాక్షన్ పోతుంది. సో ఆటోమేటిక్లీ భుజం అనేది పేషెంట్కి సూప్రాస్పైనైటిస్ టేర్ అయింది అనుకోండి, ఇక్కడ పైన భాగంలో ఉంటుంది, అది మోస్ట్ కామన్, అది వెరీ ఇంపార్టెంట్ మసిల్. అది ఇలా టేర్ అయింది అనుకోండి, లేపాలంటే
లేపలేకపోతాడు. ఇలా భుజం ఇలా లేపుతాడు కానీ ఇలా లేపడం అనేది ఇనీషియల్గా ఆయనతో కష్టంగా ఉంటుంది. ఒక మాదిరిగా ఒకటి లేపిన తర్వాత మళ్ళీ ఆయన లేపొచ్చు, బట్ ఇనీషియల్ యాక్షన్లో కష్టం ఉంటుంది. ఇలా లేపుతారు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ వేర్ వీ అండర్స్టాండ్ దట్ రొటేటర్ కఫ్ అనేది ఏదైతే కండ ఇలా వెళ్ళి ఆ భుజం యొక్క బంతి మీద కూర్చుంటుంది కదా, ఆ ఫుట్ ప్రింట్ పైన, అది టేర్ అయిందని. ఆ టేర్ అయిందని అనేది చాలా మటుకు 99% యంగ్స్టర్స్లో ఈజ్ బికాస్ ఆఫ్ ఫాల్ ఆన్ ది అవుట్ స్ట్రెచ్ హ్యాండ్. ఎల్డర్స్లో ఆబ్వియస్లీ వేర్ అండ్ టేర్, డీజనరేషన్తో టేర్ అవుతుంది. అంటే సిమ్టమ్స్ మెయిన్గా చెయ్యి పైకి ఎత్తలేకపోవడమేనా? పెయిన్ ఉంటుంది, ఆబ్వియస్లీ పెయిన్ ఉంటుంది, హిస్టరీ వైజ్ పెయిన్ ఉంటుంది, అండ్ చెయ్యి ఎత్తుకోలేకపోవడం అనేది ఉంటుంది. అటువైపు తిరిగి పండుకోవాలంటే నొప్పి ఉంటుంది, అండ్ పేషెంట్ తెలిసిపోతుంది దట్ ఏదో కారణం వల్ల నా భుజం అంత యాక్ట్ అవుతలేదండి, నేను మూవ్మెంట్ చేయలేకపోతున్నాను ఒక యాంగిల్లో, కానీ మీరు ఇట్లా చేయి ఇట్లా పైకి ఉండండి అప్పుడు నేను పైకి అంటున్నా. సో ఇనిషియేషన్ అనేది కష్టం అవుతుంది అలాంటి పేషెంట్స్కి. ఇది ఒక్కొక్కసారి కొంచెం వయసు పైబడిన వాళ్ళలో కూడా కింద పడ్డప్పుడు అలా కూడా జరుగుతూ ఉంటుందా? చాలా ఎక్కువ మేడం. అలాంటి వాళ్ళు కింద పడితే 100% అవుతాయి, అది టేర్ అవుతుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ రొటేటర్ కఫ్లో ఉన్న మసిల్ ఫ్యాట్ తోటి కొంచెము బ్యాడ్ టిష్యూ తోటి రీప్లేస్ అవుతుంది. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ అది. ఆ యొక్క గట్టితనం అనేది తగ్గుతుంది. తగ్గేసరికి అలాంటి కండ మీద మనం పడ్డామనుకోండి, ఆటోమేటిక్లీ టేర్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. సో ఫాల్ ఆన్ ది అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ ఇన్ ఎల్డర్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ వై విల్ దే హ్యావ్ దిస్ రొటేటర్ కఫ్ టేర్ అనమాట. అండ్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, దాంతోపాటు రొటేటర్ కఫ్ టేర్ కూడా అవ్వచ్చు. ఎప్పుడైనా అది దానంతట అదే సెట్ అవ్వడం కొన్ని రోజుల్లో అలా ఉంటుందా? మైనర్గా ఉన్నప్పుడు అవుతుంది అట్లాగా? ఎప్పుడు ఇది ఎట్లుందంటే మేడం, ఇప్పుడు మన చెయ్యి చూడండి, చెయ్యి ఈజ్ గ్రావిటీ అసిస్టెడ్ వెయిట్ తోటి కింద పడుతుంది. ఆ చెయ్యి కింద పడిపోకుండా ఎన్నో యొక్క లిగమెంట్స్ అన్న మసిల్స్ అన్న దేవుడు ఇచ్చిండు దాని ఒక పొజిషన్లో పెట్టడానికి. అలాంటిది ఒక స్లింగ్ లాగా అనుకోండి రొటేటర్ కఫ్, అది టేర్ అయింది అనుకోండి, భూమి ఆకర్షణ శక్తి అయితే పోదు, రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. సో అందుకనే ఎలా అయితే చేయి ఇలా పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా చిన్న టేర్ కూడా పెద్దగా అయ్యే అవకాశం చాలా ఎక్కువ. అందుకని మనం ఏం చేస్తాం, ఇక్కడ దెబ్బ తాకంగానే ఆటోమేటిక్గా స్లింగ్ వేస్తాం. స్లింగ్ వేసేసరికి అది కింద పడే అవకాశము, గ్రావిటీ అసిస్టెడ్ ప్రెషర్ అనేది తగ్గేసరికి ఏదైతే మైల్డ్గా తగ్గింది కదా, అది దగ్గరకు వచ్చి కొంచెం ఫైబ్రోసిస్ వల్లనో కొంచెం హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరీ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, అది మెల్లమెల్లగా క్రమేణా పెరుగుతూ పోతుంటుంది. చాలా ఎక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్లీ మనకు తెలిసిపోతుంది దట్ ఇట్స్ అ మేజర్ టేర్. సో మేబీ స్మాల్ టేర్స్ ప్రాపర్ రెస్ట్ ఇచ్చి కొన్నిసార్లు మెడికేషన్స్ తోటి ఇట్ మైట్ హీల్. కొంచెం మోడరేట్ టేర్స్ అన్న మేజర్ టేర్స్ అన్న యూజువలీ అవి ప్రోగ్రెస్ అవుతాయి అండ్ సర్జికల్ రిలేటెడ్ ట్రీట్మెంట్ రిక్వైర్డ్ ఉంటుంది. అంటే ఆర్థ్రోస్కోపీ అలాంటివి చేస్తారా, లేకపోతే సర్జరీ అవసరం అవుతుంది? 2 రకాలు ఉన్నాయి మేడం, ఐదర్ ఆర్థోస్కోపీ ఆర్ మినీ ఓపెన్ అంటాం. మా పుస్తకాల ప్రకారంగా 2 సేమ్ వాట్ యు కాల్ రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ ఆర్థోస్కోపీ చేసి నేను ఆర్థోస్కోపీ చేస్తాను మంచిగా చేస్తాను, డాక్టర్స్ ఆర్థోస్కోపీ చేస్తారు మంచి రిజల్ట్స్ వస్తాయి. మినీ ఓపెన్ అంటాం, అంటే ఇంటర్నెట్ తెరిచి ఆ ఏరియాలో రిపేర్ చేయడం, మినీ ఓపెన్ చేయడం వల్ల కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఆర్థోస్కోపీ చేసే వాళ్ళు ఏమంటారంటే, మేము చిన్నగా కట్ చేసి దాన్ని కూర్చోబెడుతున్నాం కాబట్టి పేషెంట్ ఇంకా బెటర్ ఉంటాడని వాళ్ళ డిబేట్. మినీ ఓపెన్ అన్న వాళ్ళు ఏమంటారంటే, మేము కరెక్ట్గా ఏమవుతుందో చూస్తున్నాం కాబట్టి ఇంకా బెటర్ రిపేర్ మేము చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ కీ హోల్ ప్రొసీజర్ కాకుండా వాట్ వీఆర్ డూయింగ్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు సీ, చూస్ చేస్తాం కాబట్టి మాది ఇంకా బెటర్ ఫిక్సేషన్ ఉంటుంది. బోత్ ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ వే. మా పుస్తకాల ప్రకారంగా మీరు దేంట్లో ట్రైన్ అయినరో, దేంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందో ఆ పర్టికులర్ ప్రొసీజర్ ఆర్థోస్కోపీ అన్న మినీ ఓపెన్ అన్న మీరు చేయడంతో పేషెంట్కి ఈక్వల్గా రిజల్ట్స్ వస్తాయి. ఇంకొక కండిషన్ ఫ్రోజన్ షోల్డర్ అనేది కూడా చూస్తూ ఉంటామండి, అది డయాబెటిక్స్కే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవును మ్యామ్, చాలా మటుకు పేషెంట్ వచ్చేసి నా భుజంలో నొప్పి ఉందండి అని అంటే ఫస్ట్ క్వశ్చన్ పడ్డరా అని అడుగుతాము, పడలేదండి అంటే సెకండ్ క్వశ్చన్ షుగర్ ఉందా అని అడుగుతాం. సో షుగర్ ఉన్న వాళ్ళలో ఇది చాలా కామన్. మేబీ ఐ కెన్ సే 80%, 85% ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ గాట్ డయాబెటీస్ అండ్ షోల్డర్ పెయిన్, మోస్ట్లీ ద షోల్డర్ పెయిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ డయాబెటీస్ ఓన్లీ. ఇదేమవుతుందంటే ఆబ్వియస్లీ హై షుగర్స్ వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో స్టిఫ్నెస్, డిపోజిషన్ ఆఫ్ క్రిస్టల్స్, ఆల్ దీస్ థింగ్స్ అవడం వల్ల అది స్టిఫ్ అయిపోతుంది. స్టిఫ్ అయిపోవడం వల్ల మూమెంట్ అనేది తక్కువ అవుతుంది. మూమెంట్ తక్కువ అయిపోయి ఫ్రోజన్, అంటే మనం భుజం కదిలియకపోతున్నాం, ఆ వీఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ కాబట్టి అది ఫ్రోజన్. అది ఫ్రోజన్ షోల్డర్ అని
పదంకి అర్థం అది, దట్ మనం షోల్డర్ అంతా నార్మల్ ఉన్నా, ఎక్స్రేల్ అంతా నార్మల్ ఉన్నా, భుజం మనం కదిలించలేకపోతున్నాం. ఎందుకంటే ఆ భుజం కదలడానికి దేవుడు ఎముకనే కాకుండా దాని చుట్టూ ఎలాస్టిక్ కండలు ఇచ్చిండు, క్యాప్సూల్ని ఇచ్చిండు. అలాంటి క్యాప్సూల్ గట్టిగా ఇట్లా గట్టి పట్టేసుకుంది అనుకోండి, నేను మూవ్మెంట్ చేయలేను. అదే లూజ్ ఉంది అనుకోండి, ఈజీగా మూవ్ చేయొచ్చు. సో మెయిన్ రీజన్ ఫర్ ఫ్రోజన్ షోల్డర్ ఆబ్వియస్లీ ఈజ్ డయాబెటీస్ డెఫినెట్లీ, అండ్ షుగర్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ పరంగా ఆలోచిస్తే మెడిసిన్స్, మెడికేషన్స్, ఫిజియోథెరపీ, పుల్లీ ఎక్సర్సైజెస్, వెరీ రేర్ కేసెస్ తగ్గుతలేదంటే అప్పుడు మత్తు ఇస్తాం. మనం మత్తు ఇచ్చేసి షోల్డర్ని అన్ని యాంగిల్స్లో మూవ్ చేస్తాం. దాన్ని మ్యానిపులేషన్ అండర్ అనెస్థీషియా అంటారు. ఇప్పుడు అది మత్తు ఇవ్వకుండా చేయొచ్చు కదా, మత్తు ఎందుకు ఇవ్వాలి? పెయిన్ ఉంటుంది. సో పేషెంట్కి పెయిన్ ఉంటుంది కాబట్టి మొత్తం పేషెంట్ని పనుకోబెట్టేసి అది మూమెంట్స్ చేస్తే ఆ ఉన్న ఏదైతే అడిషన్స్ ఉన్నాయో, ఏదైతే పట్టుకొని ఉంది కదా, అది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి పేషెంట్ ఎంత డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటాడంటే సెకండ్ డేనే హీల్ బీ ఏబుల్ టు లిఫ్ట్ ద ఆర్మ్ ఇన్ మెనీ కేసెస్. అంటే కరెక్ట్ ఇండికేషన్కి చేయాలి ఆబ్వియస్లీ. అంటే కొంతమంది దీనికి ఏదో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అట్లాంటి తీసుకుంటారు, 6 months బాగుంటుంది అనుకుంటారు, దానికంటే ఇది బెటర్ ఏమో. ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం తప్పు కాదు మేడం. ఆల్వేస్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ పేషెంట్స్ హూ ఆర్ స్కేర్డ్ ఫర్ సర్జరీ. చాలామందికి మత్తు ఇచ్చి మేము చేస్తామంటే 100 మందికి చెప్తే నాకు తెలిసి 90 మంది నో అంటారు. ఎందుకంటే ఎవరికైనా ప్రొసీజర్ అంటే భయమే. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి, పుల్లీ సిస్టమ్స్ తోటి ఎక్సర్సైజ్ చెప్పి, ఫిజియోథెరపీ చెప్పి, మెడిసిన్స్ ఇచ్చి, అలాంటి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కాలేదనుకోండి, అప్పుడు వాళ్ళే కన్విన్స్ అవుతారు. అంటే ఓకే, నేను 2 months ట్రై చేసిన, 3 months ట్రై చేసిన, నాకేం ఇంప్రూవ్మెంట్ లేదు, లెట్ మీ గో ఫర్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే అలాంటి వాళ్ళకి మేము. సో ఆబ్వియస్లీ పేషెంట్ ఫస్ట్ రాగానే మేము ఇదే చేద్దామని చెప్పాం. మేము డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తాం, ఇది చేద్దామండి, ఇది చేద్దాం, ఇలా ఉంటుంది. ఆ పేషెంట్ రెస్పాన్స్ బట్టి, పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు పేషెంట్స్ డిసైడ్ చేస్తారు. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనగానే నీ రిప్లేస్మెంటే అందరికి గుర్తొస్తుందండి. తర్వాత హిప్ రిప్లేస్మెంట్ కూడా ఈ మధ్య ఎక్కువే. షోల్డర్ రిప్లేస్మెంట్ కూడా ఎక్కువనే జరుగుతుంటాయా? చాలా ఎక్కువ జరుగుతాయి మ్యామ్. కాకపోతే ఈ మధ్య కాలంలో పెరిగినాయి. ముందంటే మేబీ 20 years బ్యాక్ అంత రెగ్యులర్గా అయ్యేవి కావు. బట్ ఈ మధ్య కాలం షోల్డర్ రిప్లేస్మెంట్, రివర్స్ షోల్డర్ అంటారు దాన్ని, చాలా మటుకు ఎక్కువనే జరుగుతున్నాయి. ఎందుకంటే భుజంతో వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి మెల్లమెల్లగా పెరిగినాయి. ఆ పెరగడానికి కారణం చాలా మటుకు ఆస్టియోఆర్థరైటిస్ ఉండొచ్చు, లేదా మ్యాసివ్ రొటేటర్ కఫ్ టేర్స్ అంటాం. మ్యాసివ్ అంటే ఈ రొటేటర్ కఫ్ సూపర్స్పానైటిస్ తెగినా కూడా ఇది వెనకాలకి వెళ్ళిపోతుంది. మనం ఎంత దాన్ని పట్టి గుంజాలనుకున్నా కూడా అది ఎక్కడికొస్తే వచ్చి కూర్చోవాలి, అక్కడ కూర్చోదు. అంటే ఇర్రిపేరబుల్ టేర్ అది. ఆ రిపేర్ చేయలేని టేర్స్లలో పెద్దవాళ్ళలో, ఎస్పెషలీ దే హవ్ క్రాస్ 70 years ఆఫ్ ఏజ్, మూమెంట్ కావాలంటే అది రిపేర్ చేసినా కూడా మళ్ళీ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చాలా మటుకు ఫ్యాట్ అన్న, దాని లోపల కండ అనేది గట్టి లేకపోవడం వల్ల అది రిపేర్ కాదు. అలాంటి వాళ్ళకి ఈ షోల్డర్ రీప్లేస్మెంట్లో కూడా రివర్స్ షోల్డర్ అనేది. రివర్స్ షోల్డర్ అంటే సాధారణంగా మీరు తుంటి మార్పిడి చూడండి, తుంటి మార్పిడి ఎలా ఉంటుంది, గిన్నె పైన ఉంటుంది, బంతి కింద ఉంటుంది. షోల్డర్ రీప్లేస్మెంట్ అట్లా రివర్స్ షోల్డర్ అట్లా ఉండదు. రివర్స్ షోల్డర్లో బంతి పైన పెడతాం, ఇలా ఉంటుంది, గిన్నె కింద బోన్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ రివర్స్ ఆఫ్ వాట్ వీ డూ ఫర్ ది హిప్ అనమాట. ఇది ఎందుకు చేస్తా అంటే బెటర్ బయోమెకానిక్స్, లెసర్ ఛాన్స్ ఆఫ్ డిస్లొకేషన్, బెటర్ పెయిన్ రిలీఫ్ అండ్ బెటర్ పేషెంట్ రిలేటెడ్ అవుట్కమ్ మెషర్స్ ఉంటాయి అనమాట. సో రివర్స్ షోల్డర్ అనేది చాలా మటుకు రెగ్యులర్గా ఈ మధ్య మేబీ ఫ్యూ ఇన్ దట్ ఇయర్ అని అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ, ఆంధ్రాలో ఈ మధ్యకాలం నాకు తెలిసి అట్లీస్ట్ 50 to 100 అవుతున్నట్టున్నాయి. సో కామన్ అయింది, బికాస్ పేషెంట్స్కి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోయినాయి అండ్ ఆ ప్రాబ్లమ్స్కి అవగాహన ఎక్కువైంది. ఆ అవగాహనకి వాళ్ళకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా బెటర్గా వచ్చినాయి ఇప్పుడు. సో ఆటోమేటిక్గా చాలామంది దే ఆర్ గోయింగ్ అహెడ్ విత్ దట్. ఏవైనా కానీ షోల్డర్ రీప్లేస్మెంట్ అయినా, సర్జరీస్ అయినా, ఆర్థ్రోస్కోపీ ట్రీట్మెంట్స్ అయినా దీంట్లో ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఒక్కొక్కసారి చేయించుకొని ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటుంటారు. ఎవరైనా అసలు అలా సర్జరీ చేసుకొని ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎలాంటి డాక్టర్ని చూస్ చేసుకోవాలి? ఆ డాక్టర్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి? మీరు ఇచ్చే సలహా ఏంటి? మెయిన్ థింగ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేడం, ఏ షోల్డర్ ఇంజరీ అన్నా ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ఇంజరీ. ఆర్ షోల్డర్ సర్జరీ అనేది కాంప్లికేటెడ్ సర్జరీ. ఒకవేళ బాగా బ్యాడ్లీ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ ఉంది, కమ్యూనిటెడ్ అంటే మల్టిపుల్ పీసెస్ అయిందనుకోండి, అలాంటి వాళ్ళకి బేస్డ్ ఆన్ ఏజ్ మనం ట్రీట్మెంట్ ఆప్షన్ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, బోన్ కాపాడడానికి ట్రై చేస్తారు. ఒకవేళ బోన్ కాపాడడం అనేది ట్రై చేసి అది సక్సెస్ కాలేదంటే అప్పుడు రివైజ్ చేస్తారు. ఎల్డర్లీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, బోన్ అంతగా సహకరించదు కాబట్టి వాళ్ళకి కొన్నిసార్లు డైరెక్ట్గా
వీ కెన్ గో హెడ్ అండ్ పుట్ ద ప్రాసెసెస్. ఎలాంటి డాక్టర్ సర్జరీ పరంగా అంటే ఇండివిజువల్ బేస్డ్ ఆబ్వియస్లీ. ఎలాంటి డాక్టర్ అంటే ఆబ్వియస్లీ ఐ వుడ్ సజెస్ట్ దట్ షోల్డర్ సర్జరీస్ అనేవి బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డాక్టర్స్, బాగా అవగాహన ఉన్న డాక్టర్స్ అనేది చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ వెరీ ఈజీ సర్జరీ. ఇది సింపుల్ ఇంజెక్షన్ ఇచ్చినాగనో లేకపోతే ఈవెన్ లైక్ నీ రీప్లేస్మెంట్ ఇట్స్ నాట్ సచ్ అన్ ఈజీ సర్జరీ. డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఎందుకంటే కొంచెం ఇటు అటు డిగ్రీస్లో ఇటు అటు అయినా కొంచెం మేనేజ్మెంట్ ప్రాబ్లం అయినా కూడా అది మెయిన్ థింగ్ మన మూమెంట్తో సంబంధించింది కాబట్టి పేషెంట్ అన్నెసరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో డెఫినెట్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ ఎక్స్పర్టీస్ అండ్ కరెక్ట్ ఇండికేషన్ అండ్ కరెక్ట్ ప్రొసీజర్. అంటే ఇది అయింది కాబట్టి ఇది కరెక్ట్ అనేది ఆ కాన్సెప్ట్, ఆ ఐడియా కరెక్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అంటే డాక్టర్స్కి కూడా ఈ సందర్భంగా అంటే యంగ్స్టర్స్కి, జూనియర్ డాక్టర్స్కి, అంటే మీరు సీనియర్ కదా, ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు, మీరు ఇచ్చే సలహా అంటూ ఏమన్నా పర్టికులర్గా ఉందా? మెయిన్ థింగ్ ఏ సర్జరీ అన్నా ఆబ్వియస్లీ నేను చెప్పేది యంగ్ డాక్టర్స్ ఆర్ సీయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఫస్ట్ ఆబ్వియస్లీ ఎనీ ప్రాబ్లమ్కి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఉందా లేదా చూసి అది ఆఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్ పేషెంట్కి. ఈ మధ్యకాలంలో కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే సర్జరీ లేకుండా మీరు ఈ మందులతో జాగ్రత్తలతో మేనేజ్ చేయొచ్చా లేదా అని చూడండి. ఒకవేళ ఆ యొక్క మెట్రిక్ కాదు, ఇక సర్జరీనే చేయాలంటే ఆ సర్జరీ మీ వల్ల అవుతుందా లేదా సెకండ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా, మీ కొలీగ్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా, ఇద్దరు కలిసి చేయాలా అనే సెకండ్ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్. యంగ్ డాక్టర్స్కి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మధ్యకాలంలో చాలా మటుకు వడికాల్ కాంప్లికేటెడ్ కేసెస్ బయటపడుతున్నాయి. అలాంటిది సింగిల్గా మీరు వడికాల్ అటెంప్ట్ చేయడం కంటే మీ ఫ్రెండ్నో, మీ కొలీగ్నో, మీ సీనియర్ కొలీగ్నో యూ కెన్ ఆల్వేస్ టేక్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చూడండి, నేను 25 years బ్యాక్ నేను ఆర్థోపెడిక్ సర్జరీ ఫినిష్ చేసి 23 years బ్యాక్ చేసినప్పుడు నా ఫస్ట్ కేస్కి నేను ఫస్ట్ 10 cases నా సీనియర్ని పిలుచుకున్నాను నేను. ఎందుకనంటే నాతోటి ఆబ్వియస్లీ సర్జరీ మంచిగా అయినా అవ్వకపోయినా కూడా ఒక సీనియర్ హ్యాండ్ ఉంటే డెఫినెట్లీ ఆ కరెక్ట్ గైడెన్స్ ఉంటుంది, పేషెంట్కి కూడా మనము కరెక్ట్గా అడ్జస్ట్. సో ఆల్వేస్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చూడండి, కీప్ ఆప్షన్ యాజ్ ద లాస్ట్. మా గురుగారు మా టీచర్ చెప్పారు, ఏదన్నా లాస్ట్ సర్జరీ అనేది లాస్ట్ బస్సు, ఏ బస్సు లేదంటే ఆ బస్సు ఎక్కండి అని చెప్తారు. సో ఇప్పుడు ఇది కూడా మీకు అదే చెప్తున్నాను, ఏ ఆప్షన్ లేదంటేనే మీరు సర్జరీ ప్లాన్ చేయండి. కన్జర్వేటివ్తో మంచి రిజల్ట్ వస్తుందంటే కన్జర్వేటివ్ ప్లాన్ చేయండి. కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే డెఫినెట్గా మీ కొలీగ్ని, మీ సీనియర్ కొలీగ్ అన్నా మీ రెగ్యులర్ కొలీగ్ని అన్నా ఇన్వాల్వ్ చేసి ఇద్దరు కలిసి చేయండి. అండ్ ఆల్వేస్ ప్రాపర్గా పేషెంట్కి కమ్యూనికేట్ చేయండి దట్ మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్ ఏంటి, దీనివల్ల వచ్చే మంచిది చెప్పి యూ కెన్ గో హెడ్. సో యంగ్స్టర్స్ డెఫినెట్లీ మీరు ఇంప్రూవ్ చేస్తారు మీ ప్రాక్టీస్. ఓకేనండి డాక్టర్ మిథున్ ఆచి గారు, షోల్డర్కి సంబంధించిన సమస్యలు ఏంటి ఎక్కువగా యంగ్స్టర్స్లో, అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ ఎట్లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటారు, అండ్ ఏజ్తో పాటు ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు తలెత్తే కాంప్లికేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎలా ఉంటూ ఉంటాయి, షోల్డర్ రిప్లేస్మెంట్ గురించి ఎలా ఆలోచించాలి, అండ్ పేషెంట్స్కి కూడా ఎలాంటి అవగాహన ఉండాలి, అండ్ ఆల్సో మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్గా జూనియర్ డాక్టర్స్కి, యంగ్ డాక్టర్స్కి మీరు ఇచ్చిన సలహా చాలా విలువైంది, అది పాటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.